నమస్తే అండి. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర రూపం దాల్చాయి ఉద్రిక్తతలు. హార్మోజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పేసింది. అమెరికా తమపై విధించిన నౌక దిగ్బంధాన్ని ఎత్తివేయడంతో పాటు చమురు ఆంక్షలను కూడా తొలగించాలని, అదేవిధంగా విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేసింది ఇరాన్ మాత్రం. ఈ షరతులు నెరవేరిన తర్వాతే జలసంధిని పూర్తిగా తెరుస్తామని ఇరాన్ పార్లమెంటు స్పీకర్, ఆ దేశ ప్రధాన చర్యల ప్రతినిధి మహమ్మద్ బాషర్ గాలిబాఫ్ స్పష్టం చేశారన్నమాట. మంగళవారం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ఒక ప్రసారమైన ప్రసంగంలో గాలిబాఫ్ మాట్లాడుతూ, అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో పేర్కొన్న హామీలను అమెరికా అమలు చేసే వరకు హార్మోజ్ జలసంధిని తెరవబోమని స్పష్టం చేశారన్నమాట. హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా 3 కీలక చర్యలు తీసుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అమెరికా విధించిన నౌక దిగ్బంధాన్ని ఎత్తివేయాలి. అదేవిధంగా ఇరాన్పై విధించిన చమురు ఆంక్షలను కూడా తొలగించాలి. మరొకటి, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లను గతంలో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన జూన్ కాల్పులో విరమణ ఒప్పందానికి సంబంధించినవి కూడా ఇవేనని గాలిబాఫ్ తెలిపారన్నమాట. అయితే ఆ ఒప్పందం అనంతరం పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయన్నమాట. ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి హార్మోజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగుతుందన్నమాట. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు ఇరాన్ నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు ట్రాన్సిట్ సర్వీస్ ఫీజులు కూడా చెల్లించాల్సి వస్తుంది. అయితే అమెరికా పలు ప్రాంతీయ దేశాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాలలో హార్మోజ్ జలసంధి ఒకటన్నమాట. ప్రపంచ చమురు సరఫరాలలో గణనీయమైన భాగం ఈ మార్గం మీదుగానే రవాణా అవుతుంది. దీంతో జలసంధిపై కొనసాగుతున్న ప్రతిష్టంభన అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. మరోవైపు హార్మోజ్ జలసంధి మీదుగానే నౌకల రాకపోకలకు సంబంధించి ఇరాన్ ఒమాన్ మధ్య చర్యలు కొనసాగుతున్నాయి. 2 దేశాలు ఈ జలసంధికి సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా నౌక రాకపోకలకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్యలు జరుపుతున్నాయి. ప్రతిపాదిత నౌక రవాణా మార్గానికి సంబంధించిన భౌగోళిక కోఆర్డినేటర్లకు ఇప్పటికే ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని ఇరాన్ తెలిపిందనమాట. సంయుక్త ప్రకటనకు సంబంధించిన అంశాలపై కూడా ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాబ్సీ గతంలో మాట్లాడుతూ, అమెరికాపై చర్యలు హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం 2 వేర్వేరు అంశాలను స్పష్టం చేశారు. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం ద్వారా ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు కూడా నెరవేరితేనే జలసంధిని తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారన్నమాట. హార్మోజ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇరాన్తో హార్మోజ్ అంశంపై అమెరికా కుదుర్చుకునే ఒప్పందానికి ఓమన్ అడ్డుపడితే మాత్రం ఆ దేశంపై బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ కూడా తమకు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఓమన్ ఇరాన్లతో నౌక రవాణాపై దౌత్యపరమైన చర్యలు కొనసాగిస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంటుందన్నమాట. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. సో ఇప్పుడు సద్దుమణుగుతున్నాయని అనుకున్న టైంలో హార్మోజ్ జలసంధిపై అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయే కాలం ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు అంతర్జాతీయ రాష్ట్రం సారీ అండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.